గౌడన్నలకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ మొదలు, చదువుతోనే బలహీన వర్గాలు పాలకులవుతారన్న సీఎం. మహేశ్వరంలో అద్భుతమైన కొత్త సిటీ నిర్మిస్తాం, నిరుద్యోగుల సమస్యలపై చర్చించడానికి సిద్ధమన్న రేవంత్. 10 ఏళ్లు లీకులు వాయిదాలతో యువతకు తీరని నష్టం, 6000 పోస్టులతో మరో డీఎస్సీ వేస్తామన్న మల్లు భట్టి. అభివృద్ధి కోసం పొన్నం గంగులతో కలిసి పనిచేస్తా, హరీష్ మంచి లీడర్, వస్తే రిజైన్ చేసి రావాలన్న సంజయ్. సర్కార్ నిరుద్యోగులతో మాట్లాడి పరిష్కరించాలన్న హరీష్, కాంగ్రెస్ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్న కేటీఆర్. బీసీ సప్లాన్ అమలవ్వాలి, అసమానతలు పోవాలి, బీసీ పీఎం ఉంటే చాలదు, న్యాయం జరగాలన్న మేధావులు. గోల్కొండ జగదాంబికకు సంబురంగా 3వ బోనం, ప్రజాభవన్లో నల్లపోచమ్మకు బోనం ఇచ్చిన భట్టి కుటుంబం. 46 ఏళ్ల తర్వాత తెరుచుకున్న పూరి జగన్నాథుడి ఖజానా, కొంత నిధి తరలింపు, చీకటి పర్యటనతో నిలిపివేత. జాబ్స్ పై మోదీ తప్పుడు లెక్కలు చెప్పారన్న ఖర్గే, లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్గా గౌరవ్ గొగోయ్. ప్రచారంలో ట్రంప్ పై కాల్పులు, షూటర్ కాల్చివేత, ఖండించిన బైడెన్, మోదీ, రాహుల్, ప్రపంచ నేతలు. ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఇవాళ నగర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. సాయంత్రం తర్వాత ఆకాశమంతా మేఘావృతమైంది. చిరు జల్లులతో ప్రారంభమై భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, ఖైరతాబాద్, పంజాగుట్ట, యూసఫ్గూడ, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ, సనత్ నగర్, భరత్ నగర్, నాంపల్లి, కోటి, గోషామహల్, అఫ్జల్గంజ్ ఏరియాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కూకట్పల్లి, బాలనగర్, నిజాంపేట, ప్రగతినగర్, బాచుపల్లిలో మోస్తరు వర్షం కురిసింది. బోడుప్పల్, ఉప్పల్, తార్నాక, హబ్సిగూడ, ఓయూ, నాచారం ప్రాంతాల్లో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. మిర్జాదిగూడలో మోకాళ్ల లోతు వరద నీరు నిలిచి జనం ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్, బన్సిలాల్పేట, బేగంపేట, రామ్గోపాల్పేట, మారేడుపల్లి, బోయిన్పల్లిలో రోడ్లపై భారీగా వర్షం నీరు చేరింది. ప్రస్తుతం మరోసారి చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. సిటీ శివార్లలోనూ పలు చోట్ల వానలు పడ్డాయి. పటాన్ చెరు, రామచంద్రపురం, అమీన్పూర్ ఏరియాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. రాజేంద్రనగర్, మైలాడ్దేవ్పల్లి, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, హిమాయత్ సాగర్, మణికొండ, పుప్పాల్గూడ, నార్సింగి పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని పలు గ్రామాల్లో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నగరంలో ప్రస్తుత వర్షాలపై డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, హైదరాబాద్ లో రెయిన్ ఎఫెక్ట్ ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ ఉంది? సాయంత్రం నుండి హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరడము, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కొంతవరకు రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి. ఎందుకంటే దాదాపు 6:30 నుండి కంటిన్యూస్గా వర్షం ఇటు హైదరాబాద్ సిటీతో పాటు శివార్ ప్రాంతాలను కలుపుకొని కూడా వర్షం కురుస్తుంది. ప్రస్తుతం మనకి అందుతున్న అప్డేట్ని బట్టి ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్టతో పాటు వివిధ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఇటు గట్కేసర్ సంబంధించిన ప్రాంతము, ఇటు బిహెచ్ఎల్, పటాన్ చెరు, లింగంపల్లి, కుకట్పల్లి, నిజాంపేట వంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్నట్లు ఇప్పటికైతే సమాచారం అందుతుంది. దీంతో పాటు పాత బస్తీ, హైదరాబాద్ సౌత్ జోన్ సంబంధించి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చంద్రాయన్గుట్ట, చత్రినాక, షాలిబండ, ఫలక్నామా, కంచన్బాగ్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తున్న పరిస్థితి. సో వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా చాలా క్లియర్గా, అంటే ఈరోజు రాత్రి వరకు కూడా హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్ల భారీ వర్షము, మరి కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పిన మాదిరిగానే ప్రస్తుతం ఇంకా అదే వెదర్ అదే కంటిన్యూ అవుతుంది. చాలా ప్లేసెస్లో వర్షం కురుస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం నెలకొంది. ముఖ్యంగా మాదాపూర్ వంటి ప్రాంతంలో, మాదాపూర్లో కొన్ని ఏరియాస్ అటు వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ అనుకోవచ్చు, వర్షము కురిస్తే చాలు రోడ్లపైన మొత్తం కూడా వర్షపు నీరు వచ్చి చేరే ఏరియాస్ కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి ప్లేసెస్ని కూడా ఇప్పటికే అధికారులు ఐడెంటిఫై చేశారు. ఇటు జిహెచ్ఎంసీ టీమ్స్తో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి. ఎందుకంటే మాదాపూర్ రోడ్లో ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు పూర్తి స్థాయిలో రోడ్లపై నడుము వరకు వాటర్ వచ్చిన ఏరియాస్ కూడా
ఉన్నాయి. సో అలాంటి ప్లేసెస్లో ట్రాఫిక్ పోలీసులు దాంతోపాటు ఇతర డిఆర్ఎఫ్ టీమ్స్ దాంతోపాటు జిహెచ్ఎంసీ టీమ్స్ సంబంధించి ఎక్కడికక్కడ వాటర్ సంబంధించి ల్యాగింగ్ లేకుండా వాటర్ ఎక్కడ కూడా నిలవకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ వాటర్ ఎక్కువగా నిలిస్తే ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించిన సమస్య కాస్త తక్కువగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు సండే అవ్వడము, హాలిడే కావడంతో అందరూ కూడా ఎక్కువ ఇళ్ళకే పరిమితం అయ్యారు కాబట్టి ట్రాఫిక్ సంబంధించి కొన్ని చోట్ల ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ అనేది స్లోగా ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసుల నుండి మనకు సమాచారం అందుతుంది. సో మరికొన్ని చోట్ల మాత్రము ట్రాఫిక్ జామ్ అయితే జరగట్లేదు, కానీ బంపర్ టు బంపర్ వెహికల్ మూవ్మెంట్, ఎందుకంటే రోడ్లపైన వర్షపు నీరు వచ్చి నిలిచిన కారణంగా కొంతవరకు వాహనాలు స్లోగా కొన్ని ప్రాంతాల్లో ముందుకు కదులుతున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించి కొన్ని ఏరియాస్ ఏవైతున్నాయి, ఇటు అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ వంటి ఈ రూట్ ఏదైతే ఉందో ఇది సాధారణంగానే కొంతవరకు రద్దీగా ఉంటుంది. సో ఈ విధంగా వర్షం కురిసినప్పుడు వాహనాలన్నీ కూడా ఒక సైడ్కు నిలవడము, వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది అనుకున్నప్పుడు మళ్ళీ ఒక్కసారిగా వాహనాలన్నీ రోడ్లపైకి వస్తున్న క్రమంలో కొంతవరకు రోడ్లపైన వాహనాల రాకపోకలకి కొంత ఇబ్బందులు తలెత్తున్నాయి. కాబట్టి అలాంటి ప్లేసెస్ని అవాయిడ్ చేయాలి. అంటే అవసరం ఉంటేనే బయటికి రావాలని చెప్పడంతో పాటు కొన్ని ప్లేసెస్ సంబంధించి ఇటు మాసబ్ ట్యాంక్, మేదిపట్నం రూట్ అనుకోవచ్చు, దాంతోపాటు అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ రూట్, దాంతోపాటు ఇటు చాదర్ఘట్, కోటి వంటి ప్లేసెస్లో అలాంటి ప్లేసెస్లో ఒకవేళ ట్రావెల్ చేయాలి అనుకుంటే ఆ రూట్స్ని అవాయిడ్ చేసి ఆల్టర్నేట్ రూట్స్లో ట్రావెల్ చేయాలి అని చెప్తున్నారు. ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధికి వస్తే ముఖ్యంగా ఇటు ఐటీ కారిడార్ సంబంధించి గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుండి ఐక్యా మీదుగా ఇటు హైటెక్ సిటీ, జేఎన్టీయూ వెళ్లే రూట్ సంబంధించి కూడా కొంతవరకు రోడ్లపైన వర్షపు నీరు చేరిన క్రమంలో ఇటు రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులతో పాటు మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఇప్పటికే రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ వాటర్ సంబంధించిన ల్యాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో లేదా వాహనాలకు సంబంధించి ఎక్కడైతే వెహికల్ మూవ్మెంట్ అనేది స్లోగా ఉందో అక్కడ ఆల్టర్నేట్ రూట్స్ని డైవర్ట్ చేయడంతో పాటు వాహనదారుల్ని ఏదైతే వాటర్ ఎక్కువగా రోడ్లపై చేరిన ఏరియాస్లో వాహన రాకపోకలు చేయకపోవడం మంచిది అనే సజెషన్ అయితే చేస్తున్నారు. దీంతోపాటు ముఖ్యంగా ఈదురుగాలు, ఎందుకంటే గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో ఈ క్రమంలో కొంతవరకు చెట్లు విరిగిపడము అనేది కూడా జరుగుతుంది కాబట్టి అలాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. సో అందుకే ఎవరు బయటకు రావద్దని చెప్తున్నారు. ఇప్పటికే గట్కేసర్, కీసర వంటి ప్రాంతాలు, దీంతోపాటు ఇటు రాజేంద్ర నగర్ లిమిట్స్లో ఉన్నటువంటి బండ్లగూడ, జాగీర్, హైదర్ షా కోట్ ఇలాంటి ప్లేసెస్లో కొంతవరకు విద్యుత్ సంబంధించి అంతరాయం కూడా ఏర్పడ్డట్టు సమాచారం ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్ టీమ్స్, దాంతోపాటు విద్యుత్ శాఖ, దాంతోపాటు పోలీస్ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. వర్షం కురుస్తుంది కాబట్టి కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ప్రజలు కొంతవరకు దీనికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు ఉన్నారో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళతోని ఫోన్లో మాట్లాడడం, దాంతోపాటు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న పరిస్థితి. దీంతోపాటు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలపైన ఎక్కువ కూడా అధికారులు ఫోకస్ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఎందుకంటే కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది కాబట్టి ఇలాంటి టైంలో వర్షపు నీరు మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలకు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. సో అక్కడ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి అలాంటి ప్లేసెస్ ని కూడా ఇప్పటికే అధికారులు ఐడెంటిఫై చేశారు. సో పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలు కలుపుకొని మొత్తం కూడా వర్షం దంచుకొడుతుంది. వాతావరణ శాఖ హెచ్చరికలకు సంబంధించి ఇంకా ఒక 4 నుండి 5 రోజుల పాటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తే మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా జిహెచ్ఎంసీ టీమ్స్, హైదరాబాద్ సంబంధించిన లిమిట్స్లో జిహెచ్ఎంసీ టీమ్స్ సంబంధించి కావచ్చు, మాన్సూన్ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా అలర్ట్ అయిన పరిస్థితి. సో టోల్ ఫ్రీ నెంబర్ సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే ఆ ఏరియాకి సంబంధించిన అధికారి ఎవరైతే ఉంటారో వెంటనే ఘటన స్థలం ఏదైతే ఇబ్బందులు పడే ప్లేస్కి చేరుకోవడము, అక్కడ ఆ ఇబ్బందులన్నింటినీ రెక్టిఫై చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అనేది అధికారులు చెప్తున్నారు. కానీ అధికారులు పూర్తిగా కూడా ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్ చేరుకున్నారు. ఎందుకంటే పరిస్థితులు మారిపోయాయి. సాయంత్రం నుండి హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారడము, వర్షము కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తున్న కారణంగా మొత్తం వర్షపు నీరు వచ్చి చేరుతున్న క్రమంలో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో అధికారులందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి. సో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి, అనవసరంగా బయటికి రావద్దు అనే అప్పీల్ మాత్రం అధికారులు చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నగరంలో నెలకొంది. థ్యాంక్ యూ అజయ్.
ఇక నగర వ్యాప్తంగా వర్షాలతో అలర్ట్ అయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు. సిటీలో వర్షం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. శేర్లింగంపల్లి, ఖైరతాబాద్, దుర్గం చెరువు, నెక్టర్ గార్డెన్ ఏరియాలో పరిస్థితిని పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి జలమండలి ఉన్నత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని పర్యవేక్షించాలని చెప్పారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను చక్కదిద్దాలని ఆదేశించారు దానకిషోర్. నగర వ్యాప్తంగా వర్షాలతో అలర్ట్ అయ్యారు జీహెచ్ఎంసీ అధికారులు. సిటీలో వర్షం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. శేర్లింగంపల్లి, ఖైరతాబాద్, దుర్గం చెరువు, నెక్టర్ గార్డెన్ ఏరియాలో పరిస్థితిని పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి జలమండలి ఉన్నత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించాలని చెప్పారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను చక్కదిద్దాలని ఆదేశించారు దానకిషోర్. ప్రభుత్వాన్ని పడగొడతామని మాటలు మాట్లాడితే నిలబెడతామంటూ ఎమ్మెల్యేలు వస్తున్నారన్నారు సీఎం రేవంత్. నిరుద్యోగులెవరూ రోడ్డెక్కొద్దని, సమస్యలు ఉంటే మంత్రితో చెప్పాలని అన్నారు. ఇక రంగారెడ్డికి మహర్దశ రాబోతోందన్న సీఎం ఇక్కడి భూములు బంగారం కాబోతున్నాయని చెప్పారు. న్యూయార్క్ తరహా నగరం సిటీలో నిర్మిస్తామని, రాచకొండను ఫిల్మ్ హబ్ గా మారుస్తామన్నారు రేవంత్. కుల వృత్తుల్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని చెప్పారు. అభివృద్ధి కోసమే ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పడగొడతాం, కూల్చేస్తామని మాట్లాడితే నిలబెట్టేందుకే పార్టీ మారుతున్నారన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేడ్లో పర్యటించిన సీఎం లష్కర్గూడలో గౌడనెలకు రక్ష కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా చేరికలపై స్పందించారు. నిరుద్యోగులు రోడ్డెక్కొద్దని, సమస్య ఉంటే మంత్రితో మాట్లాడాలని సూచించారు రేవంత్. ఇవాళ వాళ్ళందరూ మనకు ఎందుకు మద్దతు పలుకుతున్నారు అంటే, అరే తెచ్చుకున్న తెలంగాణ మనం బాగు చేసుకోవాలనా, ఏముందే నా దగ్గర ఇయనీకే. వాళ్ళు ఏంటంటే మన ఆలోచన విధానాన్ని నచ్చి ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోసిన ఆంబోతులాక ఊరు మీద ఇడిచిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా, అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పడగొడతాం అంటారు. మీరు పడగొడతామని అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చారు. రంగారెడ్డి జిల్లాకు మహర్దశ రాబోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే రంగారెడ్డి జిల్లాలో భూములు బంగారం అవుతాయన్నారు. తాము చేసిన అభివృద్ధి వల్లే రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు ఎకరం 100 కోట్లు పలుకుతున్నాయని చెప్పారు. మహేశ్వరంలో న్యూయార్క్ తరహా అద్భుత నగరం నిర్మిస్తామన్న సీఎం రాచకొండలో ఫిలిం సిటీ నిర్మాణానికి ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో భూమి దేశంలోనే ఎక్కడ లేనంత విలువ 100 కోట్లకు ఎకరం అమ్ముడుపోయే భూమి ఎక్కడైనా ఈ భూమి మీద ఉంది అని అంటే అది రంగారెడ్డి జిల్లాలోనే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కులవృత్తులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కులవృత్తులు ఆర్థికంగా బలపడితేనే సమాజం బాగుంటుందని చెప్పారు. బలహీన వర్గాల ప్రజలు పాలకులుగా మారాలంటే చదువు ఒక్కటే ఆయుధమన్నారు రేవంత్ రెడ్డి. పిల్లలను మంచి చదువులు చదివించాలని పిలుపునిచ్చారు. ఈరోజు కులవృత్తులు, చేతి వృత్తులు అడుగంటి పోతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహం లేక వాళ్ళ వృత్తులను వదులుకొని బయటకు వస్తున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి వీళ్ళందరి పిల్లలు బాగా చదువుకొని డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా రాణించాలి అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. గౌడ వృత్తి కొనసాగితేనే కుమ్మర, వడ్ల కులాలు బతుకుతాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈత, తాటి మొక్కలు నాటే విధంగా చూడాలని సీఎంను కోరారు. బలహీన వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు శ్రీధర్ బాబు. కల్లు గీత కార్పొరేషన్ ద్వారా త్వరలో మరిన్ని పథకాలు రూపొందిస్తామన్నారు జూపల్లి. గీత కార్మికుల పిల్లల ఉపాధి కోసం పారిశ్రామిక వాడలు నిర్మిస్తామని చెప్పారు మంత్రులు. రోజు 10-15 చెట్లు ఎక్కుతారు కాబట్టి వారందరికీ మోపెట్లు కూడా ఇవ్వాలని కోరారు. గతంలో ఎప్పుడో 10 ఏళ్ల కింద ఇచ్చారు. తెలంగాణ వచ్చినాక సింగిల్ బెనిఫిట్ లేని కమ్యూనిటీ ఉంటే గీతా కార్మికుల కమ్యూనిటీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ పరంగా గత 10 ఏళ్లలో సహకారం అందలేదు. ఇలా గీతా కార్మికులకు ఆదుకునేటువంటి విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా కోరుతూ ఉపాధి కల్పించాలనే ఒక ఆలోచన దృక్పథంతో ఎవరు ఏర్పాటు చేయాలన్న పరిశ్రమలు, ఈ చుట్టుపక్కల పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి మనం అందరం కూడా ముందుకొచ్చి ఇంతకు ముందు కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లారు. ఈ రోజు కూడా పరిశ్రమలను కూడా ప్రోత్సాహం చేయాలని, ఆ పరిశ్రమల్లో మీరు కూడా
భాగస్వాములం కావాలని ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఆలోచన. రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సోదరులందరికీ కూడా యొక్క ప్రాణాపాయం జరగకుండా మరి ఇటువంటి కిట్స్తో పాటుగా ఇతర సహాయ సహకారాలు అందించడం కోసం కార్పొరేషన్ ఉంది. ఈనాడు కల్లు గీత కార్పొరేషన్ కావాలని ఫెడరేషన్ అవుతుందో దాని ద్వారా మీకు రకరకాల పద్ధతుల్లో ఆర్థిక సహాయం అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇవాళ పలువురు ప్రముఖులు కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో నటుడు సాయిధరం తేజ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందవద్దని త్వరలో మరో డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆందోళనలు చేయకుండా పరీక్షలకు ప్రిపేర్ కావాలని పిలుపునిచ్చారు. పరీక్షలు వాయిదా వేస్తే అభ్యర్థులకే నష్టమన్నారు సీతక్క. అందరి ప్రయోజనాల దృష్ట్యా పరీక్షలు వాయిదా వేయలేమని చెప్పారు మంత్రులు. డిఎస్సీ ఆలస్యమైతే విద్యా వ్యవస్థకే ప్రమాదమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రభుత్వ స్కూళ్లలో స్టాఫ్ కొరత ఉందని, బోధన లేక విద్యార్థులు నష్టపోతారన్నారు. రాష్ట్రంలో 16,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ డిఎస్సీ కాకుండా త్వరలో మరో డిఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు భట్టి. అందరి ప్రయోజనం దృష్ట్యా నిరుద్యోగులు పరీక్షలకు సహకరించాలని కోరారు. ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. అటు పేద విద్యార్థులు చదువుకున్నటువంటి పాఠశాలకు సంబంధించిన టీచింగ్ స్టాఫ్ ను పెంచడం ఒకవైపు, అలాగే రాష్ట్రంలో ఒక దశాబ్ద కాలం పైబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు అవకాశం కల్పించాలనేటువంటి ఉద్దేశం ఇంకొక వైపు. విద్యా వ్యవస్థపై బాగా దృష్టి సారించి లోపలికి అధ్యయనం చేస్తే 16,000 టీచర్ల దాకా పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలుసు. నిరుద్యోగుల జీవితాలతో ప్రతిపక్షాలు ఆటలాడొద్దని సూచించారు మంత్రి సీతక్క. 9.5 ఏళ్లుగా నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారన్నారు. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని, అభ్యర్థులు నష్టపోతారన్నారు. ఏళ్ల తరబడి భర్తీలు లేక చాలా శాఖల్లో సేవలు ఇబ్బందిగా మారాయన్నారు. అందుకే యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపట్టామని చెప్పారు. యువత ఆకాంక్షల మేరకే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు సీతక్క. వాయిదా వేయాలని కొందరు కోరుతున్నా అందరి ప్రయోజనం కోసం నిర్వహించక తప్పదని చెప్పారు. ప్రజలకు విద్య, వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. ములుగు జిల్లా ఏజెన్సీ గ్రామాల్లో కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలు, పల్లె దవాఖానా, సబ్ స్టేషన్లు ప్రారంభించారు. వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా మరి ములుగులో 9 గంటలకు స్టార్ట్ అయ్యి చల్వాయిలో ఉన్నటువంటి కస్తూరిబాను ప్రారంభించడం జరిగింది. దానికి మేము స్పందిస్తాం, పరిష్కరించుకుంటాం, చర్చించుకొని మీ అందరి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని, ఈ జిల్లాను, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి సంకల్పంతో మేమున్నామని తెలియజేస్తాం. కాక అడుగుజాడల్లో పనిచేస్తున్నామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో భీమ్ సైనిక్ ఫౌండేషన్, గుసంగి కీలా సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో ఎంపీ వంశకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని ఘనంగా సన్మానించారు. పదవులు పేదల కోసం ఉపయోగించాలని కాక చెప్పేవారని గుర్తు చేశారు వివేక్. పదవి ఉన్నా లేకున్నా జనంలో ఉన్నామన్నారు ఎంపీ గడ్డం వంశకృష్ణ. జనం కోసం వివేక్ కంకణం కట్టుకొని పనిచేశారని చెప్పారు. ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అక్కడ కొట్లాడే అవసరం ఉంటుంది. అందరూ కూడా దళితులకు మీకు అందరు తెలుసు, ఎప్పుడైతే దౌర్జన్యం జరుగుతుందో అక్కడ వెళ్ళి అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి కొట్లాడే అవసరం ఉన్నది. మంచి పొజిషన్లో వచ్చిన తర్వాత ప్రజల గురించి ఎట్లా కొట్లాడాలి, ప్రజల గురించి ఆలోచన తక్కువైపోతుంది. కానీ కాకా వెంకటస్వామి గారు అదే నేర్పించినారు మాకు. ఎప్పుడు కూడా ఏదైనా పొజిషన్ వస్తే అది కేవలం ప్రజలకు మంచిగా చేయడానికి మనం పొజిషన్లో రావాలి. కానీ వెనుకబడిన తరం వాళ్ళందరూ వాళ్ళని ఆదుకొని ఇప్పుడు వారు మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళినారని చెప్పి ఈ సందర్భంగా అందరికి గుర్తు చేస్తున్నాను. నాకు ఈ వయసులో అతి తొందరగా నాకు రాజకీయాల్లో నాకు ఇట్లా ఎంపీగా గెలిపించినందుకు నా జన్మ ధన్యమైంది. మీ అందరికీ రుణపడి ఉంటాను. ఇదంతా కేవలము కాకా గారి పేరు మీద, వివేక్ గారి పేరు మీద నాకు ఈ ఆశీర్వాదం వచ్చిందని చెప్పి మళ్ళీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎల్లప్పుడూ దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తారని ఆరోపించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మణిపూర్ ఇష్యూపై మాట్లాడకుండా గతంలో ఎప్పుడో జరిగిన ఎమర్జెన్సీపై కామెంట్ చేయడం సరికాదన్నారు. సొంత ఎమ్మెల్యేలను కలిసేందుకు కేసీఆర్ టైం ఇవ్వకపోవడంతోనే వారంతా కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు. అమిత్ షా జీ आप हर बार लोगों को गुमराह करने की कोशिश कर रहे. श्रीमती इंदिरा गांधी जी
इस मुद्दे पे बात किया है, उस टाइम जो हुआ उसका जवाब भी दिया है उस टाइम। आज के दिन आप सत्ता में रह के आप मणिपुर इशू के बारे में बात नहीं की आज तक। उस टाइम इमरजेंसी की बात कर रहे हैं, ऑलरेडी इधर इमरजेंसी ही चल रही है इस देश में। పేద విద్యార్థులకు ఆర్థిక చేయూతను అందిస్తే భవిష్యత్తులో వారు అనుకున్న రంగాల్లో రాణిస్తారని తెలిపారు భువనగిరి ఎమ్మెల్యే కుంభమనేల్. లకిడికప్పుల్లో ఎంఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్మన్ శివారెడ్డితో కలిసి 90% పైగా మార్కులు సాధించిన 10th, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేశారు. హైదరాబాద్ లో బోనాల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టేలా గోల్కొండ బోనాల జాతర జరిగింది. బోనం కుండలతో మహిళలు పెద్ద ఎత్తున కోటకు తరలివచ్చారు. పోతురాజుల వీరంగాలు, శివసత్తుల ఆటలతో పండుగ శోభను సంతరించుకుంది. గాంధీభవన్ నల్లపోచమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, మంత్రులు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు నేతలు. గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 3వ ఆదివారం పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు భక్తులు. నగరం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఏటా ఆషాఢ మాసంలో గోల్కొండ కోటలో 9 వారాల పాటు బోనాల జాతర జరగనుంది. ఇవాళ జగదాంబిక అమ్మవారికి భక్తి శ్రద్ధలతో 3వ బోనం సమర్పించారు. బోనాలు సమర్పించేందుకు కోటకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా గోల్కొండ కోట దగ్గర ట్రాఫిక్ మళ్లించారు పోలీసులు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఘనంగా నల్లపోచమ్మ బోనాలు జరిగాయి. సీఎం రేవంత్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు సీఎం రేవంత్ ఇంటికి వెళ్లి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అమ్మవారికి మల్లు నందిని, కొండా సురేఖ బోనం ఎత్తుకుని మొక్కులు చెల్లించారు. అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితులు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు ఆశీర్వచనాలు అందజేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సంగమేశ్వర కాలనీలోని దుర్గాదేవి ఆలయంలో మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో దుర్గాదేవికి బోనాలు సమర్పిస్తామన్నారు. అమ్మవారి దయతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు పోచారం. హైదరాబాద్ టీఈ హబ్ లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల జాతర నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉత్సవాలు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో అమ్మవారికి బోనం సమర్పించారు. పోతురాజుల డాన్స్లు, డప్పు చప్పుళ్ల మధ్య ఐటీ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఏపీ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢమాసం బోనాల సందడి నెలకొంది. దుర్గమ్మకు బోనాలు, సారే సమర్పించారు భక్తులు. భాగ్యనగరం మహంకాళి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించారు. బ్రాహ్మణ వీధిలో దేవతామూర్తులకు పూజలు చేసి జోగిని నిశాక్రాంతి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. మేళ తాళాలు, కోలాటాలు, నృత్యాలతో భారీ ఊరేగింపుతో కొండపైకి చేరుకుని బోనం సమర్పించారు. పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భాండాగారం 4 దశాబ్దాల తర్వాత తెరుచుకుంది. నగల లెక్కింపు ప్రారంభమైన కాసేపటికి అధికారులు నిలిపేశారు. చీకటి పడటంతో లెక్కింపు ప్రక్రియ నిలిపివేసినట్లు తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రహస్య గదికి తాళం వేశారు. సోమవారం మరోసారి సమావేశమై ఆభరణాల లెక్కింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒడిశా పూరి జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారం తెరుచుకుంది. 11 మందితో కూడిన బృందం ప్రత్యేక పూజలు చేసిన తర్వాత రహస్య గదిని ఓపెన్ చేసింది. గది లోపలికి వెళ్లిన వారిలో ఒడిశా సర్కారు ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ జస్టిస్ విశ్వనాథ్ రథ్, కమిటీ సభ్యులు సిబికే మహంతి ఉన్నారు. అలాగే ఆలయ పాలనాధికారి అరవింద పాడి, పూరి కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్, పురావస్తు ఇంజనీర్ ఎన్సీ పాల్, పూరి రాజా ప్రతినిధితో పాటు 5 సేవయత్లు రహస్య గది లోపలికి వెళ్లారు. రహస్య గదిలో విషసర్పాలు ఉంటాయన్న వార్తలతో స్నేక్ హెల్ప్ లైన్ నిపుణులు, అత్యవసర వైద్యానికి డాక్టర్లను అందుబాటులో ఉంచారు అధికారులు. దాదాపు 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారాన్ని తెరిపించింది ఒడిశా సర్కార్. దీంతో ఆలయానికి పెద్ద ఎత్తున ప్రత్యేక ట్రంకు పెట్టెలను తెప్పించారు అధికారులు. పాత చెక్క పెట్టెల్లోని ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు, ఇతర ఆస్తులను కొత్త పెట్టెల్లోకి మార్చనున్నారు. రహస్య గదిని తెరవడంతో జగన్నాథుని నిత్య మూలిక సేవలకు అంతరాయం లేకుండా సేవయాత్రలు ఏర్పాట్లు చేశారు.
మరోవైపు ఆలయం పరిసరాల్లో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది సర్కార్. పూర్వం నుంచి జగన్నాథుని సంపదను రహస్య గదిలో 5 చెక్క పెట్టెల్లో భద్రపరుస్తున్నారు. 3 ఏళ్ల నుంచి 5 ఏళ్లకోసారి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో స్వామివారి సంపద లెక్కించడానికి 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్నింటి లెక్కలపై సందేహాలు వచ్చాయి. దీంతో హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా రహస్య గది మరమ్మతులు చేయాలని 2018లోనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను ఆదేశించింది. జింబాబ్వేతో జరిగిన 5వ టీ20లో భారత్ 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్, గిల్ ఈ మ్యాచ్లో విఫలమయ్యారు. కేవలం తక్కువ పరుగులకే వెనుదిరిగారు. అభిషేక్ శర్మ సైతం నిరాశపరిచారు. ఆ తర్వాత వచ్చిన సంజు శాంసన్ ఇన్నింగ్స్ ని చక్కబెట్టాడు. 45 బంతుల్లో 1 4, 4 సిక్సర్లతో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రియాన్ పరాగ్ 22 పరుగులు, శివం దుబే 26 పరుగులతో రాణించడంతో భారత్ 167 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో జింబాబ్వే తడపడింది. ముఖేష్ కుమార్ వేసిన తొలి ఓవర్లో ఓపెనర్ మెడ్వి డకౌట్ అయ్యాడు. ముర్మాని ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. డియాన్ మైట్స్ 34 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాట్స్మెన్స్ ఎవరూ సహకరించకపోవడంతో 18.3 ఓవర్లలో జింబాబ్వే ఆలౌట్ అయింది. భారత బౌలర్స్లో ముఖేష్ కుమార్ కు 4 వికెట్లు దక్కగా దేశ్ పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, శివం దూబేలకు తలో వికెట్ దక్కాయి.